ఓం శ్రీ గణేశాయ నమః. దిష్టి దోషం పరిహారాల గురించి తెలుసుకుందాం. దృష్టి దోషం అనేది మానసిక శరీరానికి సంబంధించిన ఒక చెడు భావన. కొందరి ఆశీర్వాదానికి బలం ఉన్నట్లే కొందరి దృష్టికి బలం ఉంటుంది. ఈ దిష్టి దోషం బారిన పడితే కొంచెం అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. నమ్మని వాళ్ళ మీద, వాళ్ళ జంతువుల మీద ఇవి పనిచేయవు. ఈ దిష్టి దోషం పోవటానికి నిత్య పూజ, వేదాధ్యయనం, జపహోమాలు, దైవకార్యాలు చేసే వాళ్ళకి ఏ విధమైన దోషం అంటదు. కాబట్టి మనం ప్రతినిత్యం నిత్య పూజ చేసుకుని స్తోత్రపారాయణ చేసుకుంటే దిష్టి దోషం బారి నుండి మనం దిష్టి దోషాన్ని పరిహారం చేసుకోవచ్చు. ఈ దిష్టి దోషం పోవటానికే మన పెద్దలు సంక్రాంతి పర్వదినానికి ముందు రోజు భోగి పండుగ నాడు పిల్లల్ని ఉదయాన్నే లేపి భోగి స్నానాలు చేయించి వారికి కొత్త దుస్తులు ధరింపజేసి ఆ భోగి మంటలు వేయించి ఆ భోగి పీడ అంతా కూడా పోయేలాగా ఆ రోజున భోగి మంటలు వేయిస్తూ ఉంటారు. అలాగే ఈ పీడల్ని, అరిష్టాలని తొలగించడానికి సాయంత్రం 5 ఏళ్ళ లోపు పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు పోసి పేరంటాలు చేసి ఆ శనగలు, అరటిపళ్ళు వాయినాలు ఇస్తూ ఉంటారు. రేగి పళ్ళు, అక్షంతలు, పువ్వులు, చిల్లర నాణ్యాలు వేసి పిల్లలకి ఆ భోగి పళ్ళు పోయటం అనేది ఆచారంగా వస్తుంది. ఆ భోగి పళ్ళు పోయడం అంటే పిల్లల యొక్క దిష్టి తీయడమే అన్నమాట. ఆ విధంగా భోగి పళ్ళు పోసి తరువాత వారికి హారతి ఇచ్చి అక్షంతలు వేసి దీవించడం అనేది మనకి ఆచారంగా ఉంది. ఆ విధంగా పిల్లల యొక్క దిష్టి దోషాలని తొలగించుకోవచ్చని మన పెద్దలు తెలియజేశారు. అలాగే చిన్నారుల పుట్టినరోజు పండుగ వేడుకల్లో అనేక శుభకార్యాల్లో పాల్గొన్న పెద్దలకి, పిల్లలకి దిష్టిని విభిన్న పద్ధతుల్లో తీస్తూ ఉంటారు. పిల్లలు, పెద్దలు ఘన విజయాలు సాధించినప్పుడు, బాగా ప్రశంసలు పొందినప్పుడు, అతిగా నీరసించి డీలా పడినప్పుడు దిష్టి తీస్తారు. అలాగే పిల్లలకి పసుపు, సున్నం కలిపిన నీటితో దిష్టి తీస్తారు. బయట జనుల యొక్క దృష్టి దోషం తగలకుండా ఉండాలని దిష్టి తీస్తే చిన్నపిల్లవాడు కలవరింతలు లేకుండా నిద్రపోవటం, నిద్రలో ఉలిక్కిపడుతూ లేవటం వంటి అవలక్షణాలు లేకుండా హాయిగా నిద్రిస్తారు. చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, అనేక వేడుకల్లో పాల్గొనడం వల్ల, చుట్టూ అంతా చేరడం వల్ల చిన్నపిల్లలు లేదా పెద్దలు కొంత అస్వస్థతకి గురవుతూ ఉంటారు. అందుకే వివాహ వేడుకల్లోనూ, పుట్టినరోజు వేడుకల్లోనూ విధిగా హారతి ఇచ్చి చివర్లో ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తారు. ఎర్ర రంగు పదే పదే చూడటం వల్ల అనేక రోగాలు తగ్గిపోతాయి. మనసుకి ప్రశాంతతతో పాటు ధైర్యం కూడా వస్తుందన్నమాట. అలాగా పిల్లలకి, పెద్దలకే కాకుండా ఇంటికి కూడా దిష్టి తగులుతూ ఉంటుంది. దిష్టి దోష పరిహారార్థం గృహాలకి, వ్యాపారస్తులకి బూడిద గుమ్మడికాయ పూజించి బుధవారం రోజు ఉట్టిలో ఉంచి కడితే ఇంటికి, వ్యాపార సంస్థలకి అన్నిటికీ కూడా దిష్టి దోషం తగ్గిపోతుంది అన్నమాట. అలాగే గోత్రనామాలతో గుమ్మడికాయకి పూజ చేయాలి. అలంకారంగా
పసుపు రాసి కుంకుమతో అలంకరించాలి. వీలైతే దగ్గరలోని దేవాలయంలోని పూజారితో పూజ చేయించవచ్చు. ఇంటికి బయట ఉట్టిలో బూడిద గుమ్మడికాయని కడితే ఇంటికి దిష్టి దోషం తొలగిపోతుంది. గుమ్మడికాయ కట్టడం ద్వారా దిష్టి తొలగడమే కాకుండా శత్రు బాధ కూడా నివారించవచ్చు. కట్టిన గుమ్మడికాయ ఎండిపోతే తిరిగి మళ్ళీ కొత్తది కట్టాలి. కుళ్ళి కాయ నుండి రసంలా కారితే అరిష్టం వెంటనే ఆ కుళ్ళిన కాయను తీసేసి కొత్త గుమ్మడికాయను తీసుకొచ్చి పూజించి కట్టాలి. కొన్ని ప్రాంతాల్లో గుమ్మడికాయ దొరకనప్పుడు కొబ్బరికాయ పీచుతో సహా కడుతూ ఉంటారు. దిష్టి నివారణకి నిమ్మకాయలు కట్టేటప్పుడు 3, 5, 9, 11 ఈ సంఖ్యలో నిమ్మకాయలు కట్టాలి. ప్రధాన ద్వారానికి పైన కట్టితే సరిపోతుంది. వీలైతే తక్కిన గుమ్మాలకు కూడా కట్టచ్చు. వారానికి ఒకసారి నిమ్మకాయలు మార్చాలి. నిమ్మకాయలు సగానికి కోసి ద్వారానికి అటు ఇటు ఉంచితే దిష్టి తొలగిపోతుంది. కోసిన నిమ్మకాయని కుంకుమలో ముంచి మనం గడపకి అటు ఇటు పెట్టాలి. మంచి గుమ్మడికాయ ఉంటుంది, అంటే పులుసు చేసుకుంటాం చూడండి, అలాంటి గుమ్మడికాయకి దాన్ని తీసుకుని కర్పూరాన్ని పెట్టి పైన వెలిగించి 3 సార్లు సవ్యంగాను 3 సార్లు అపసవ్యంగాను తిప్పి పొగలగొడితే ఇంటికి ఉన్నటువంటి దిష్టి దోషం అంతా పోతుంది. గుమ్మడికాయ దొరకనప్పుడు కొబ్బరికాయతో ఇలా 3 సార్లు సవ్యంగాను 3 సార్లు అపసవ్యంగాను కర్పూరం పెట్టి వెలిగించి దిష్టి తీస్తే మనకి ఇంటికి ఉన్నటువంటి దిష్టి దోషం అంతా తొలగి అందరూ కూడా ఇంట్లో నివసించేవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు. ఇంటి సింహద్వారం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ప్రదేశం కాబట్టి ఆ ఇంటి సింహద్వారం యొక్క గడపకి పసుపు రాసి కుంకాలతో అలంకరించి ఇంటి ముందున్న తులసి చెట్టు వద్ద ఉదయం సాయంత్రం దీపారాధన చేసి తులసి పూజ చేసుకోవాలి. అలా చేయటం వలన దుష్టశక్తులు దిష్టి దోషాలు లేకుండా ఇంటికి రక్షణ కలుగుతుంది, లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు, శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు, ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్ వాణి
మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.